అస్సలాములైకుం నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి. పుదీనా రైస్ చేస్తాను. ఇదిగో 2 కట్టలు పుదీనా తీసుకున్నాను. ఇదిగో కడిగేసి పెట్టారండి. మిక్సీలో వేసుకున్నాను. చెప్తున్నాను. ఇందులో పచ్చిమిరకాయలు 4 2 వెల్లుల్లిపాయలు, అందులో అల్లం ముక్కలు మర్చిపోయి కొద్దిగా వాటర్ ఎక్కువైపోయింది. పర్లేదులండి. నేను కుకింగ్ ఆయిల్ మార్చానండి. కొద్దిగా వేసుకుంటే చాలు. ఇవన్నీ ఇందులో వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఇందులో వేసుకొని కొంచెం ముద్ద అయిన వరకు, పచ్చివాసన పోయిన వరకు వేసుకోవాలి. వరకు కలిపిసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం. తింటే కపము గీపం ఏం ఉండదు. కొడుకులే అంత క్లియర్ అయిపోతాయి. పేగులన్నీ తీసుకొని 2 ఇడ్లీలు కొట్టించి తీసుకోవడం అయిపోద్ది. ఎక్కువ పడకుండా పిండుకోండి.